గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5 అయింది. నాన్న అయితే 4 నుంచి లేపుతున్నాడు. అమ్మ లేగు, వంట చెయ్యి, చల్లుతున్నానికి అని చెప్పేసి. అయితే లేచి బియ్యం కడిగి పెట్టి పొయ్యి మీద అయితే బ్లాక్ టీ పెట్టానమాట. అదేనండి డికాషను. అయితే ఈ సీటీ నేను వచ్చేసి నిన్న ఎలమంచిలో వెళ్ళినప్పుడు తీసుకొచ్చి అలా అంటించాను అన్నమాట. అక్కడ కొద్దిగా ఒక్కసారి మిక్సీ ఆడేటప్పుడు పోయింది, బాగాలేదని చెప్పేసి అది అంటించాను. అలాగే నాన్నకి బీపీ మాత్ర ప్రతిరోజు మార్నింగ్ అయితే బీపీ మాత్ర వేసుకుంటాడు. కొద్దిగా డికాషన్ అయితే తాగేసి మిగతా పళ్ళు అయితే చేసుకోవాలి. తెల్లవారుజామునే నిద్ర పడుతుందంటే అప్పుడే లేపుతాడండి బాబు. అమ్మ లేగు, అమ్మ లేగు అని. అసలు లెగాలనిపించదు. అందుట్లో కొద్దిగా చలిగా ఉంటుంది. అయితే ఆనపకాయ పప్పు వండమంటున్నాడు. అలాగే కొద్దిగా చికెన్ ఉంది, చికెన్ ఫ్రై చేయాలి. ఈరోజు ఎందుకో డాడీ 2 కూరలు కూడా వండమంటున్నాడు అన్నమాట. అయితే ఇంకో కూర ఉంది ఫ్రిడ్జ్లో. అయితే ఆనపకాయ ముందుగా పారించాలన్నమాట. అయితే కట్ చేసి అయితే పొయ్యి మీద వేసాను. పారించిన తర్వాత పప్పు ఆనపకాయ కలిపి మళ్ళీ ఉడకబెట్టి తాలింపు పెడతా. ఇలా ఉంది కర్రీ. చికెన్ ఫ్రై చేసే ముందు, అదే చికెన్ పకోడీ చేసే ముందు అయితే 2 పానీపూరీలు అయితే చేసుకుందామని ఆయిల్ అయితే వేడి చేసి వేసుకుంటున్నా. పానీపూరి అబ్బా ఒక సైడే కాకుండా దాని చుట్టూ వేడి తగిలే వరకు మనం తిప్పుతూనే ఉండాలి. లేదంటే అసలు పూరి అనేది పొంగదు. ఫస్ట్లో నాకు తెలియక అయితే మామూలుగా అటు ఇటు కలిపితే చిన్నవే వచ్చాయి. ఇప్పుడు చూసారా, దానికి చుట్టూ వీటు తగిలితే కనుక బూరిలాగా పెద్దది పొంగుతుంది అన్నమాట. అయితే ఇంకా దీంట్లో కలుపుకోవడానికి కొత్తిమీర రసం, కర్రీ అనేది ఏం చేయలేదు. ఎందుకంటే ఆనపకాయ పప్పు చేశాను కదా, కర్రీ అయితే వేసుకొని తింటే భలే ఉంటుంది. ఒకసారి ముందు ట్రై చేశాను. అప్పుడైతే ఓన్లీ పప్పంగానే వేసుకున్నాను. ఈరోజు పప్పు ఆనపకాయ కాబట్టి చాలా బాగుంటుంది. అయితే చూడండి, వాటి కన్నాలు అయితే పెట్టేసి పప్పు ఆనపకాయ కూర అయితే వేసుకుంటున్నాం. ఒక 2 నిమిషాలు మనం అలా అందులో వేసి వదిలేసుకున్నాం అనుకో, పూరి అనేది మెత్తబడుతుంది. అప్పుడు మనం తినేటప్పుడు అంగడికి తగలకుండా, ఇవి పానీపూరి తిన్నప్పుడు మనకు అంగడి మండిపోతూ ఉంటుంది. అది తగిలి కొద్దిసేపు ఉంచుకున్నాం అనుకో మెత్తబడుతుంది. కాబట్టి మనకు అంగడికి ఏమవ్వదు అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేశానో కామెంట్ చేయండి. ముందుగా అయితే నేను చికెన్ కడిగేసుకొని పెట్టుకొని పక్కన, అందులో ఉప్పు, కారం, మసాలా సామాన్లు, అలాగే కొద్దిగా పెరిగి కొద్దిగా శనగపిండి అయితే వేసుకున్నమాట. అయితే నేను ఎప్పుడు పకోడీ చేసినా ఇలాగే కొద్దిగా పెరుగు, కొద్దిగా శనగపిండి అయితే వేస్తానండి. ఎందుకంటే కొద్దిగా మెత్తగా ఉంటాయి కదా, నాన్న తినడానికి కూడా బాగుంటుందని చెప్పేసి అయితే ఇలా చేస్తానన్నమాట. చాలా అంటే స్మూత్గా మెత్తగా అయితే వస్తాయన్నమాట. తిని 4 ముక్కలైనా కొద్దిగా బాగా తింటాడు నాన్న. అందుకని చెప్పేసి అయితే ఎప్పుడు చేసినా ఇలా చేస్తాను. ఒక్కొక్కసారి ఫ్రై చేయమంటాడు, ఫ్రైకి వేరేగా చేస్తాను. అది కొద్దిగా గట్టిగానే ఉంటుంది. నాకు ఫ్రై చేయడం అనేది అంత పెద్దగా తెలియదు అనమాట. అయితే పకోడీ అనేది బాగా వేస్తాను. మామూలు ఉల్లిపాయ పకోడీ అయినా సరే బాగానే వేస్తాను. అది కూడా బాగా తింటాడు. ఉల్లిపాయ పకోడీలో అయితే కొద్దిగా సోడా గుండ అనేది అయితే వేస్తాను అన్నమాట. ఎంతో తీసుకురాలేదు చికెన్ అయితే, 100 రూపాయలు తీసుకొచ్చి మంచి ముక్క లాంటివి అయితే కొట్టించుకొచ్చాను అన్నమాట. ఇంకా ఎలా చేస్తారో కనుక మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి నేనైతే ఎప్పుడు ఇలాగే పకోడీ చేస్తాను. కొంతమంది కార్న్ పౌడర్ వేసుకుంటారు. అయితే కార్న్ఫ్లవర్ కోసం మొన్న అయితే షాప్కి వెళ్ళి అడిగాను, కానీ అయిపోయింది, లేదు అనేసి అన్నారన్నమాట. అందుకని చెప్పేసి శనగపిండితో చేస్తున్నాను. ఎప్పుడు కార్న్ఫ్లవర్తో చేయలేదు, చేద్దాం అనుకున్నా కానీ లేదంట అక్కడ. ఈరోజైతే లాస్ట్కి మా ఇంట్లో పప్పు, ఆనపకాయ, అలాగే చికెన్ పకోడీ అన్నమాట. ఎందుకో మరి ఈరోజు నాన్న అయితే పప్పు ఆనపకాయ కూర వండేసి చికెన్ పకోడీ అయితే చేసి అన్నాడు. మరి మధ్యాహ్నం పని నుంచి వచ్చాక ఎంత తింటాడో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంట్లో ఇది. మీ ఇంట్లో ఏం కూర వండుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.